ఫైనలీ ఇజ్రాయెల్ ఈ రోజు ఉదయం అరౌండ్ 11 o'clock ఇరాన్ పై మిసైల్స్ తో దాడి చేసింది. ఇరాన్ ఎయిర్ స్పేస్ లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఎలా తిరుగుతున్నాయో వీడియోస్ ఒకసారి చూడండి. అమెరికా కూడా రంగంలో దిగింది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనబడే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుండి F-35 ఫైటర్ జెట్స్ ద్వారా ఇరాన్ పై పలు చోట్ల దాడి చేస్తోంది అమెరికా. ఫస్ట్ టెహరాన్ ఎలా తగలడిపోతోందో వీడియోస్ ను ఒకసారి చూడండి. ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ యొక్క ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో మిసైల్స్ పడ్డాయి. ఈ వీడియోలో క్లియర్ గా బ్లాక్ స్మోక్ ను చూడవచ్చు. ఇజ్రాయెల్ దాడి చేయడానికి లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ లేదా క్రూజ్ మిసైల్స్ ను వాడి ఉండవచ్చు అంటున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ ఇచ్చిన స్టేట్మెంట్, వీఆర్ గోయింగ్ ఆల్ అవుట్, వీఆర్ ప్లానింగ్ దిస్ ఫర్ మంత్స్ అంటున్నారు. ఇక్కడ ఆల్ అవుట్ అంటే అలీ ఖమేనీ అయినా ఉండాలి, నేతన్యాహు అయినా ఉండాలి అంటున్నారు. ఈదర్ ఇరాన్ అయినా శ్మశానం అవ్వాలి, లేదా యుఎస్ఏ ఇజ్రాయెల్ ఆర్మీ అయినా మట్టిలో కలిసిపోవాలి అంటున్నారు. పార్కు వెళ్లిపోయారు. ఈ దాడుల్లో అలీ ఖమేనీ ఉన్నారా చనిపోయారా అనే కన్ఫర్మేషన్ అయితే లేదు. రాయిటర్స్ ప్రకారం ఈయన్ను సేఫ్ బంకర్ లో దాచిపెట్టారు అంటున్నారు. ఇది ఫస్ట్ వేవ్ ఆఫ్ ఇజ్రాయెల్ అటాక్స్ మాత్రమే, ఇంకా సెకండ్ అండ్ థర్డ్ వేవ్ ఆఫ్ స్ట్రైక్స్ ఉండబోతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ ను సిద్ధం చేసుకుంది. ఇరాన్ ఈ రోజు రాత్రి ప్రతిదాడి చేస్తుంది అనుకుంటే మధ్యాహ్నం నుండే ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్లో పడ్డాయి. ఇజ్రాయెల్లో సైరన్స్ వినబడ్డాయి. ఇజ్రాయెల్ యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యాయి అంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ అమీర్ హతామీ చనిపోయాడు. ఈయన కొద్ది రోజుల ముందు అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాలను ఎవరూ ఆపలేరు అన్నాడు. బట్ ఇతన్నే ఈ రోజు లేపేశారు. ఇరాన్ యొక్క ఇస్లామిక్ రిపబ్లిక్ జ్యుడిషియరీకి హెడ్ అయిన గోలాం హుసేన్ మోసిని అనబడే ఒక ముల్లా కూడా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయాడు. ఇరాన్ న్యూస్ ఏజెన్సీస్ పై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ చేసిందంట. మొత్తాన్ని హ్యాక్ చేసింది. ఇరాన్ న్యూస్ ఏజెన్సీస్ ఏమీ రిలీజ్ చేయకుండా చేశారంట. ఇజ్రాయెల్ దాడుల్లో ఎంతో మంది IRGC కమాండోస్ అండ్ జనరల్స్ చనిపోయారు అని ఇరాన్ డైలీ న్యూస్ చెబుతోంది. ఇజ్రాయెల్ కన్ఫర్మ్ గా ఎక్కడెక్కడ అటాక్ చేసింది అంటే ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ పై, ఇరాన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పై, సుప్రీం లీడర్స్ ఆఫీస్ పై అంటే అలీ ఖమేనీ గారి ఆఫీస్ పై, ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పై, స్ట్రాటజిక్ లొకేషన్స్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది అని ఇరాన్ డైలీ న్యూస్ చెబుతోంది. ఇజ్రాయెల్ తమ ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేసుకుంది. నిన్న USA, చైనా, రష్యా దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్ నుండి తమ సిటిజన్స్ ను ఇమీడియట్ ఫ్లైట్స్ పట్టుకొని తిరిగి వచ్చేయాలి అని ఆదేశించారు. ఇలా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది అని మేబీ చైనాకు ముందుగానే తెలుసేమో. 6 hours బ్యాక్ చైనా తమ సిటిజన్స్ ను ఇరాన్ నుండి ఎవాక్యువేట్ అవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. చైనీస్ స్పోక్స్ పర్సన్ ఇరాన్ కు చైనా మిలిటరీ సపోర్ట్ ను అందిస్తుంది అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సోర్సెస్ ద్వారా వస్తున్న న్యూస్ ఏంటి అంటే ఈసారి ఇజ్రాయెల్ ఇరాన్ టాప్ ఒఫీషియల్స్ యొక్క ఇళ్లపై, మిలిటరీ జనరల్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసిందంట. ఇరాన్ యొక్క ఇంటెలిజెన్స్ వింగ్ యొక్క బిల్డింగ్స్ పై దాడి చేసిందంట. ముఖ్యంగా ఇరాన్ లో ఉన్న ముల్లాలపై దాడి చేశారు. ఈ అటాక్ అవ్వడానికి కొద్ది గంటల ముందు ట్రంప్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇరాన్ అన్నాడు. ఇరాన్ మా మాటలు వినడం లేదు, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అని చెప్పి మాట్లాడిన వీడియోను కూడా ఒకసారి చూడండి. But no, I'm not happy with the way they're going. Well, we haven't made a final decision. We're not exactly happy with the way they're negotiating. They cannot have nuclear weapons. ఈ ట్రంప్ వీడియో తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది. ఇరాన్లో పలు చోట్ల అంటే టెహరాన్, తబ్రీజ్ వంటి నగరాల్లో 10 కంటే ఎక్కువ ఎక్స్ప్లోజన్స్ వినబడ్డాయి. ఇజ్రాయెల్ యొక్క మిజైల్స్ ఇరాక్ యొక్క ఎయిర్ స్పేస్ ద్వారానే ఇరాన్లో హిట్ అయ్యాయి. అందరూ ఏమనుకున్నారు, లాస్ట్ ఇయర్ లాగా 12 day యుద్ధం లాగా ఈసారి కూడా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై లేదా మిలిటరీ కమాండ్ పోస్టులపై దాడి చేస్తుంది అనుకున్నారు. అండ్ రాత్రిపూటే దాడి జరుగుతుంది అనుకున్నారు. బట్ ఈసారి ఇజ్రాయెల్ చాలా డిఫరెంట్ గా చేసింది. మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ పై, గవర్నమెంట్ బిల్డింగ్స్ లో అండ్ ముల్లాల ఇళ్లపై దాడి చేసింది. అధిష్టానాన్ని లేపేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో ట్రంప్ అఫీషియల్ గా ఇరాన్ పై యుద్ధాన్ని ప్రకటించాడు. The United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from మిడిల్ ఈస్ట్ తగలడిపోవడం ఖాయం, ఆయిల్ ప్రైజెస్ తారుమాడవడం ఖాయం. ఈ యుద్ధం అనేది మిడిల్ ఈస్ట్, ఈవెన్ ఒమాన్, ఖతర్, UAE, సౌదీ అరేబియా వరకు విస్తరించడం అనేది ఖాయం. ఇక్కడ ఇంత ఫ్రీగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ ఎయిర్ స్పేస్ లో తిరుగుతూ ఉంటే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయి? చేతులు ఎత్తేసారా?
చైనా వెపన్స్ వాడితే ఇలాగే ఉంటుంది. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో చైనీస్ HQ-9 వెపన్స్ పనిచేయలేదు. చైనాకా మాల్ గోల్ మాల్ అంటారు. ఈలలు వేసుకుంటూ యుద్ధ విమానాలు ఎలా తిరుగుతున్నాయో మీరే చూడండి. ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు. బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలుగులో ఇంత క్లారిటీగా మన ఛానల్లోనే దీన్ని కవర్ చేస్తున్నాం. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ పేరును డిఫెండర్ ఆఫ్ జుడా అని చెప్పి పెట్టింది. అంటే 2500 ఏళ్ల క్రితం పర్షియన్ రాజైన, అంటే ఇరాన్ యొక్క పూర్వ రాజైన సైరస్ ద గ్రేట్ బాబిలోనియన్ రాజ్యంలో బానిసలుగా ఉన్న యూదులను రక్షిస్తారు అన్నమాట. యూదులకు పవిత్రమైన టెంపుల్ ఆఫ్ మౌంట్ ను కట్టిస్తారు. ఇప్పుడు అలీ ఖమేనీ నుండి ఇరాన్ ప్రజలను రక్షించడానికి ఇజ్రాయెల్ అంటే యూదులు రంగంలో దిగారు. సైరస్ ద గ్రేట్ యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నాము అని చెప్పి, సెంటిమెంటల్ గా ఉంటుంది అని చెప్పి డిఫెండర్ ఆఫ్ జుడా అనే పేరు పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు ఇరాన్ అలీ ఖమేనీకు వ్యతిరేకంగా జనవరి 10 నుండి ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అని. ఇరాన్ ప్రజలకు మేమున్నాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు చెప్పాడు. వీఆర్ కమింగ్ టు హెల్ప్ ఇరాన్ పీపుల్ అని చెప్పాడు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేయడానికి, మేము కవాతులు యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పింది. ఇక్కడ మనలలో కొంతమంది ఇరాన్లో మనం చాబహార్ ప్రాజెక్ట్ కడుతున్నాము, ఒకప్పుడు ఇరాన్ నుండి మనం ఆయిల్ను కొనేవాళ్ళము, ఇరానియన్స్ పార్సీలు, మనం ఇరాన్కే సపోర్ట్ చేయాలి అంటున్నారు. ఇక్కడ ఇరాన్ యొక్క ప్రజలు మంచివారే. అయితే ఇరాన్ రెజిమ్ ఇండియాకు అగేన్స్ట్ గానే చేసింది. ఆపరేషన్ సింధూర్లో ఇరాన్ మనకు సపోర్ట్ చేసిందా? చేయలేదు. యుద్ధ సమయంలో అబ్బాస్ అరచి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఫస్ట్ పాకిస్తాన్కి వెళ్తాడు, ఆ తర్వాత ఇండియాకు వచ్చాడు. పాకిస్తాన్పై 2 ఫ్రంట్ యుద్ధం చేయడానికి ఇరాన్ మన కోసం ఎయిర్ స్పేస్, మిలిటరీ బేసెస్ లేదా పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఫిబ్రవరి 2025లో ఇరాన్ యొక్క ప్రాక్సీ ఉగ్రవాద సంస్థ అయిన హమాస్ డెలిగేషన్ POKలో జైష్ అండ్ లష్కరే ఉగ్రవాదులతో మీటింగ్ పెడతారు. కట్ చేస్తే ఏప్రిల్లో పెహల్గాం దాడి జరిగింది. పెహల్గాం దాడిలో అన్కన్వెన్షనల్లీ ఉగ్రవాదులు మతం అడిగి దాన్ని తీసి చెక్ చేసి చంపేశారు. అక్టోబర్ 7th రోజు కూడా హమాస్ ఇలాగే యూదుల మతం అడిగి చంపింది. డిడ్ హమాస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ జైష్? ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే దేశాలకు మనం ఎప్పటికీ సపోర్ట్ చేయకూడదు. PM మోడీ గారు, అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు మొన్న ఇజ్రాయెల్కే ఎందుకు వెళ్లారు? మిడిల్ ఈస్ట్లో ఈ ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా హెక్సోగాన్ అనబడే ఒక అలయన్స్ను స్థాపించాలి, ఉగ్రవాదులను అంతం చేయాలి అని చెప్పే వెళ్లారు. ఇరాన్ ప్రజలు మంచివారే, కానీ ఇరాన్ రెజిమ్ హమాస్, హౌతీ, హిజ్బుల్లా వంటి ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తోంది. జైష్, లష్కరేకు ఇండియాకు తెలియకుండా ఇరాన్ ఫండింగ్ చేస్తోంది. కావాలంటే ఈ ఆర్టికల్స్ చూడండి. అందుకే ఇరాన్ పాకిస్తాన్తో వీఆర్ కల్చరలీ సేమ్ అని ఎప్పుడూ అంటూ ఉంటుంది. పాకిస్తాన్ ఓవర్ ఇండియా అన్నట్లు పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తూ ఉంటారు. డిప్లొమాటిక్గా శాంతితో ఉండండి అని చెప్తారు. బట్ ఇండైరెక్ట్లీ పాకిస్తాన్కు యుద్ధ ఆయుధాలను, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ను ఇరాన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక ఉగ్రవాద రెజిమ్ కొలాప్స్ అవ్వాలి. ఇజ్రాయెల్ అనేది మన టైం టెస్టెడ్ ఫ్రెండ్. ఇజ్రాయెల్ మనకు డిఫెన్స్ పరంగా ముఖ్యంగా మిజైల్స్, డ్రోన్స్ వంటి ఎన్నో యుద్ధ ఆయుధాలను, స్ట్రాటజిక్ వెపనరీను, 1999 కార్గిల్ యుద్ధంలో శాటిలైట్స్ను ఇచ్చి, ఇంటెలిజెన్స్ను ఇచ్చి ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క దేశహితం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ఉగ్రవాద రెజిమ్ ఇజ్రాయెల్ను నాశనం చేస్తే రేపు ఈ ఉగ్రవాదుల నెట్వర్క్ ఇండియాను కూడా నాశనం చేయగలరు అన్నమాట. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఇరాన్ వీక్ అయిపోయింది అని చెప్పడం లేదు. డెఫినెట్గా ఇరాన్ ఇజ్రాయెల్పై 3 విధాలుగా ప్రతిదాడి చేస్తుంది. ఇరాన్ యొక్క శక్తి మిజైల్స్లో ఉంది, డ్రోన్స్లో ఉంది. 1 మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అయిన ఖర్రమ్ షెహర్, షహాబ్, గదర్ వంటి మిజైల్స్తో ఇరాన్ ఇజ్రాయెల్పై ఈ రాత్రి దాడి చేస్తుంది. 2 షహాద్ అండ్ క్వాడ్కాప్టర్స్ను వాడి, అంటే 200 నుండి 300 డ్రోన్స్ను వాడి ఇజ్రాయెల్పై ప్రతిదాడి చేస్తుంది. 3 హైబ్రిడ్ వార్ఫేర్, డ్రోన్స్ అండ్ మిజైల్స్ రెండింటినీ కలిపి ఇజ్రాయెల్పై ఈ రాత్రి దాడి జరుగుతుంది. ఎక్కడ దాడి జరుగుతుంది అంటే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ప్రెసిడెన్షియల్ ప్యాలెస్పై దాడి చేసింది కాబట్టి ఇరాన్ కూడా ఇజ్రాయెల్ యొక్క నెసెట్లో దాడి చేయగలదు. తేల్ అవీవ్లో ఉన్న ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ యొక్క పొలిటీషియన్స్ ఇళ్లపై దాడి జరగవచ్చు. గిలోట్లో ఉన్న మొసాద్ హెడ్ క్వార్టర్స్పై డెఫినెట్గా మిజైల్స్తో దాడి చేస్తారు. ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క ముందు జాగ్రత్త ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళు నెసెట్ దగ్గర ఒక ఐరన్ డోమ్ బ్యాటరీను అమర్చారు. నెసెట్ పై వచ్చే మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేయడానికి సిద్ధమైపోయారు. మనందరికీ తెలుసు USA ఇరాన్ చుట్టూ USS అబ్రహాం లింకన్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, జెరాల్డ్ అనబడే ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ప్యాంటసీర్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్, టొమహాక్ వంటి క్రూజ్ మిజైల్, F-35, F-16, F-22 అనబడే యుద్ధ విమానాలను రంగంలో దింపింది అని మనందరికీ తెలుసు. జనవరి నుండి ఇజ్రాయెల్ ఇరాన్ చుట్టూ మిలిటరీను బిల్డప్ చేసుకుంటూ వస్తోంది.
ఇప్పుడు యుఎస్ఏ కూడా ఇరాన్ పై దాడి చేస్తోంది కాబట్టి అమెరికా యొక్క మిలిటరీ అండ్ నావల్ బేసెస్ పై ఇరాన్ దాడి చేయగలదు. సో ఈ యుద్ధం అనేది మిడిల్ ఈస్ట్ వరకు అంటే మొత్తం గల్ఫ్ దేశాల్లో వ్యాపించే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విధంగా ఇంత సడన్ గా ఇజ్రాయెల్ దాడి చేయడానికి కారణం ఏంటి అంటే ఇదేమీ సడన్ కాదు. దాదాపు 2 నెలల నుండి వీళ్ళు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి నుండి ఇరాన్ అండ్ యుఎస్ఏ పెద్దల మధ్య ఫస్ట్ ఖతర్లో, ఆ తర్వాత ఈజిప్ట్లో శాంతి చర్చలు జరిగాయి. ఫైనలీ జెనీవాకు వెళ్లారు. అక్కడ కూడా ఒమాన్ మధ్యతంలో చర్చలు జరిగాయి. ట్రంప్ ఫిబ్రవరి 28 వరకు అల్టిమేటం ఇచ్చి శాంతి చర్చలు చేసుకోవాలి, మా డిమాండ్స్కు ఒప్పుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. యుఎస్ఏ డిమాండ్ ఏంటి? ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అని, న్యూక్స్ను ఇరాన్ తయారు చేయకూడదు అని. సెకండ్ డిమాండ్, ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్స్ను కూడా తయారు చేయొద్దు అని. థర్డ్ డిమాండ్, ఇరాన్ తమ ప్రజలను ఉరి తీయకూడదు అని. ఈ డిమాండ్స్కు ఇరాన్ ఒప్పుకోలేదు. పంచాయతీ తెగలేదు. ఈరోజు ఉదయం ట్రంప్ నాట్ హ్యాపీ విత్ ఇరాన్ అన్నాడు. మొన్న వెనజులాలో మదురోను ఎత్తికెళ్లిన యుఎస్ఎస్ జెరాల్డ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇజ్రాయెల్ సముద్ర తీరానికి చేరుకుంది, అంటే హైఫాకు చేరుకుంది. సో టెక్నికలీ యుఎస్ఏ దగ్గర అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఆర్ ఫోల్డ్ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, 50 యుద్ధ విమానాలు ఉన్నాయి. మొత్తం బందోబస్తుతో అమెరికా కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి వీళ్ళు ఇరాన్ మా డిమాండ్స్కి ఒప్పుకోవడం లేదని చెప్పి ఫైన్ డే చూసుకొని, ఇప్పుడు రమదాన్ కూడా అందరూ ఒక పొద్దులో ఉంటారు అండ్ అక్కడ మిలిటరీ కూడా అంతగా పొద్దున పూట పని చేయదు. కాబట్టి సోల్జర్స్ సాయంత్రం పూట చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటారు. ఎందుకంటే అప్పుడే రోజా తీస్తారు కాబట్టి కొంచెం ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. నైట్ పూట మేల్కొని ఉంటారు. ఉదయం పూట సెహరీ చేసి ఉంటారు కదా, మార్నింగ్ తిని ఉంటారు కదా, ఆ తర్వాత కొంచెం డల్గా కొంచెం రిలాక్స్గా ఉంటారు. ఆ టైం చూసుకొని ఎగ్జాక్ట్గా 10-11 ఆ మధ్యలో కొట్టారు. సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఈ రోజు నుండి మిడిల్ ఈస్ట్ తగలడిపోవడం ఖాయం. ఖతార్, సౌదీ దేశాల్లో ఉన్న భారతీయులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను జియో పాలిటిక్స్ కాంటెంట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ప్రపంచంలో ఏమేం జరుగుతుంది అని మన వాళ్లకు తెలియజేయడానికి. ఎవ్రీబడి షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద వరల్డ్. దోహాలోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ దగ్గర ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క డైరెక్షన్స్ను ఫాలో అవ్వండి. ఈ మ్యాప్లో చూడండి, ఇవన్నీ మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్. ఈ ఏరియాస్కు దూరంగా ఉండండి. ఈ వీకెండ్ బయటకు వెళ్ళొద్దు. మీ చుట్టూ ఏం జరుగుతోంది అనే నిఘాను ఉంచుకోండి. సౌదీ అరామ్కో, అల్ ఉదైద్ ఎయిర్ బేస్, ఒమాన్ యొక్క అమెరికన్ నావల్ బేసెస్కు చాలా అంటే చాలా దూరంగా ఉండండి. దయచేసి బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయొద్దు. ఈసారి ఇజ్రాయెల్ టాక్టికల్ సర్ప్రైజ్ను సాధించింది. ఇజ్రాయెల్ మిజైల్స్ చైనీస్ డిఫెన్స్ సిస్టమ్స్ కళ్ళుగప్పి, చైనీస్ శాటిలైట్స్ కళ్ళుగప్పి దాడి చేశాయి. నేను ఎప్పటి నుండో చెబుతున్నా, యుఎస్ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను వేసుకు వెళ్ళింది. డెఫినెట్గా దాడి చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఇరాన్ను భయపెట్టడానికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ యొక్క అవసరం లేదు. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను ఒక్కరోజు మెయింటైన్ చేయడానికి దాదాపు 60 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇరాన్ను బెదిరించాలి అంటే B-2 బాంబర్స్ లేదా F-35 ఫైటర్ జెట్స్తో కూడా భయపెట్టొచ్చు. యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేయాలి, యుద్ధం చేయాలి అని చెప్పే ఇంత బందోబస్తును రెడీ చేస్తోంది అని చెప్పానా లేదా? ఈరోజు ఇజ్రాయెల్ నుండి మిజైల్స్ ఇరాక్ ఎయిర్ స్పేస్ నుండి ఇరాన్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన టెహ్రాన్లో పడ్డాయి. అండ్ ఆల్సో యుద్ధ విమానాలు కూడా ఇరాన్ ఎయిర్ స్పేస్లో తిరుగుతున్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది? రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్పై ఎలా దాడి చేస్తోంది అనే పార్ట్ 2 వీడియో ఈవినింగ్ ఉంటుంది. ఈ యుద్ధం గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.